హాయ్ ఎవ్రీవన్, ఇలాంటి సర్ట్స్ అండ్ ఇండిసెస్ ప్రాబ్లమ్ని ఎలాగ సాల్వ్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2 square root of 8, 8 square root of 3, 3 square root of 12, 12 square root of 6, whole power 9, whole power 6, whole power 4, ఇట్లాగా whole power 8 అని చెప్పి మనకు ప్రాబ్లం అని ఇచ్చారు. సో ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ఫస్ట్ ఎలాగ స్టెప్ వైజ్గా ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, సొల్యూషన్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే 6 ఉందో మనకి లాస్ట్లో వచ్చినటువంటి రూట్ కింద వాల్యూని ఫస్ట్ మనం ఇలా రాసుకుని దీని తర్వాత దీనికి రైట్ సైడ్లో ఉన్నటువంటి అన్ని వాల్యూస్ని కూడాను మనకి దీని యొక్క పవర్గా మనం రాసుకోవాలన్నమాట. ఏమేమి ఉన్నాయి? 9 × 6 × 4 × 8 ఈ విధంగా. అదేవిధంగా లెఫ్ట్లో ఉన్నటువంటి వాల్యూస్ని కూడాను డివైడెడ్ బై వేసుకొని మనం ఇక్కడ ఇలాగ రాసుకోవాలన్నమాట. ఏంటి? 2 × 8 × 3 × 12 ఈ విధంగా వాల్యూస్ రాసుకున్న తర్వాత సో ఇక్కడ ఏవైతే ఈ వాల్యూస్ ఉన్నాయో వీటన్నిటిని కూడాను మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, 8 8 క్యాన్సిల్, 3. సో ఇక్కడ మళ్ళీ 3 2s ఆర్, ఇక్కడ 2 2 క్యాన్సిల్, 3 1s ఆర్, 3 3s ఆర్. సో 6 పవర్ క్యూబ్ అనేది వచ్చిందనమాట. సో 6 పవర్ క్యూబ్ మనకి ఎంత వస్తుందని ఆన్సర్? 216. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 216. ఎప్పుడైనా కానీ ఇలాంటి సర్ట్స్ అండ్ ఇండిసెస్ వచ్చినప్పుడు ఈజీగా ఇలాగా 3 secondsలో సాల్వ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.